వీరాస్వామి గారి 105వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కుల నిర్మూలన సంఘం వాళ్ళు ఈ మీటింగ్ పెట్టినందుకు అందరినీ అభినందిస్తున్నాను. ఈ కుల వ్యవస్థ దాదాపుగా 3000 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పీడిస్తున్నది. దీనికోసము ఫైట్ చేసింది చార్వాకులు. ఈ కులం పోవాలని ఫైట్ చేశారు. గౌతమ్ బుద్ధుడు సమత ప్రజ్ఞ కరుణ అని పోరాటం చేశాడు. 40 ఏళ్ళు పోరాటం చేశాడు. నిన్ననే ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను నేను. ఒక సినిమా యాక్టర్ వచ్చాడు. గౌతమ్ బుద్ధుడు సమానత్వం కోసము 84,000 స్పీచ్లు ఇచ్చాడంట. తర్వాత అశోకుడు, మన రామదాస్ గారు కూడా పార్టిసిపేట్ చేశాడు. అశోకుడు 84,000 స్తూపాలు పెట్టాడు. సో గగన్ మాలిక్ అంటే టీవీలో అందరికి ఫేమస్ ఉంటాడు. రాముడు క్యారెక్టర్, ఆయన రాముడు కృష్ణుడి క్యారెక్టర్. అయితే ఈయన పాపులారిటీ చూసి శ్రీలంక వాళ్ళు బుద్ధుడు క్యారెక్టర్ ఒక సినిమా తీస్తే బుద్ధుడి సినిమా ఆయన చరిత్ర చదివిన తర్వాత ఆయన బుద్ధిజంలోకి వచ్చేసాడు. నేను ఇప్పుడు హిందువుని కాదు, బుద్ధిజాన్ని డిక్లేర్ చేసి ఆయన కూడా 84,000 విగ్రహాలని నేను డిస్ట్రిబ్యూట్ చేస్తానని నిన్న 111 విగ్రహాలు చేశాడు, డిస్ట్రిబ్యూట్ చేశాడు అందరికి. ప్రతి ఇంట్లో ముందు బుద్ధుడు విగ్రహం ఉండాలి. ఆ తర్వాత బుద్ధుడు ధర్మం ఆటోమేటిక్ గా వస్తుంది. బుద్ధ ధమ్మ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంతా కూడా కుల నిర్మూలన కోసం జరిగిన పోరాటం. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు 1848లోనే మహాత్మా జ్యోతిరావు పూలే కుల నిర్మూలన పోరాటం సత్యశోధక సమాజం పెట్టి ఆయన ఈ వ్యవస్థ మీద తిరుగుబాటు చేశాడు. ఎవరి మీద ఊహించాలి ఏమి. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటిదంటే ఐడెంటిఫైయింగ్ ది ఎనిమి. ఆయన సేఠ్జీ భట్జీ అని ఎంతమంది ఆయన రాసిన పుస్తకం చదివారు? గులాంగిరి పుస్తకం ఎంతమంది చదివారు చెప్పండి? ఓకే, వెరీ గుడ్. కానీ అందరూ చదవాలి ఆ పుస్తకం. అది చదవకుండా, ఇండియాలో ఉన్న పరిస్థితులు చదవకుండా ఎక్కడో జర్మనీలోనో లేకపోతే ఆస్ట్రేలియాలో లేకపోతే ఇంకెక్కడ మనకేం అవసరం? అసలు అవసరమే లేదు. మన దగ్గర ఇండియా అనేది వెరీ వెరీ డిఫరెంట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మరి దానికోసం వచ్చిన గులాంగిరి పుస్తకం మనం చదవకపోతే సేఠ్జీ భట్జీ ఎవరైతే ఈ సమాజాన్ని దోపిడీ చేస్తున్నారో దాన్ని ప్రశ్నించిన వాడు, సత్యశోధక్ సమాజ్ పెట్టినాడు. మరి ఎంతమంది దాన్ని గుర్తించి వాళ్ళని గౌరవిస్తున్నారు చెప్పండి కదా. ఆ రోజు జ్యోతిరావు పూలే గాని, సావిత్రిబాయి పూలే గాని ప్రాణాలకి తెగించి మహిళల విద్య కోసం వాళ్ళు స్కూల్స్ పెట్టారు. శూద్రుల కోసం స్కూల్స్ పెట్టారు. గుర్తించారు. రాజా రామ్మోహన్ నాయర్ గుర్తించారు. లేదంటే ఇంకొక రామకృష్ణ పరమహంసను గుర్తించారు. కానీ వీళ్ళని గుర్తించలేదు. మనమే ఇప్పుడు గుర్తిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ సోషల్ వెల్ఫేర్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరు మహాత్మా జ్యోతిరావు పూలే అని పెట్టారు. ఆఫ్టర్ 150 years పట్టింది. అంటే మనం ఆ శత్రువుని ఐడెంటిఫై చేయట్లా. ఎవడో ఐడెంటిఫై చేసాడు. మనకి సామ్రాజ్యవాదం శత్రువు, భూస్వామ్యవాదం శత్రువు, లేకపోతే ఇంకోటి శత్రువు అని. అసలు శత్రువు ఏమి వెళ్ళిపోయాడు, వాడే శత్రువు. ఎవడైతే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశాడో సమాజాన్ని వాడి శత్రువు. అది ఆ రోజు బుద్ధుడు గుర్తించాడు. బ్రాహ్మణిజం శత్రువు, దాని మీద పోరాటం చేశాడు బుద్ధుడు. ఓకే, మరి ఇప్పుడు దాకా నారాయణ గారు చెప్పారు, మరి బ్రాహ్మణ కమ్యూనిస్టులు డిక్లేర్ చేశారా? చేయలేదు కదా. తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే, సేఠ్జీ భట్జీ చేశారు కదా. తర్వాత వచ్చిన అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నేను హిందువుగా జన్మించిన హిందువుగా మరణించిన ఎందుకన్నాడు? ఒక ప్రపంచ మేధావి, లండన్ లైబ్రరీని మొత్తం చదివిన వ్యక్తి. ఈ ప్రపంచంలో కార్ల్ మార్క్స్ 10 ఏళ్ళు చదివితే 3 ఏళ్లలో చదివిన ఒకే వ్యక్తి ఈ రోజు వరకు ఈ భూమి మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన చెప్పాడు, నేను హిందువుగా పుట్టడం నా చేతిలో లేదు, కానీ నేను హిందువుగా మరణించనన్నాడు. మరి ఎంతమంది గుర్తించారు ఆయన్ని? శత్రు హూ ఇస్ ఎనిమీ ఆయన గుర్తించాడు. బ్రాహ్మణిజం అనేది
ఈ దేశానికి శత్రువు. అట్లనే కుల నిర్మూలన అనే పుస్తకం 1927లో రాశాడు. రాసి దాన్ని ఒక మీటింగ్ లో గురించి రాస్తే వాళ్ళు దాన్ని మేము ఈ కాంట్రవర్సీ ఉంది, దీన్ని మార్చాలి అంటారు. ఆయన ఏమంటాడంటే, నేను పుస్తకాన్ని మార్చడం కాదు కదా, కామాలు ఫుల్ స్టాప్లు కూడా మార్చడం అంటాడు ఆయన. నన్ను మీరు ఇన్వైట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మరి ఈ పోరాటాలు చేసేవాళ్ళు నక్సలైట్లు కానీ కమ్యూనిస్టులు కానీ ఎందుకు గుర్తించలేదు బ్రాహ్మణిజం నాకు శత్రువు అని? వీడే శత్రువు కాబట్టి కదా. నేను నిన్న ఫేస్బుక్ లో పెట్టాను, చరిత్రకి సంస్కృతంలో రాసిన చెత్తకి తేడా తెలియని వాళ్ళు చాలా మంది. సంస్కృతంలో చెత్త అంటారు, ఎందుకంటే అది వాళ్ళ భాష కాదు కదా. ఎవరి భాష అది? ఒక కులం భాష అది. మరి దానిలో రాసింది నేను ఎందుకు ఒప్పుకుంటాను? వాళ్ళకన్నా మేధావి కదా నేను, కానీ అవునా కాదు? డాక్టరేట్ చేసిన వాడిని వాడి దగ్గరికి పోయి కాళ్ళు మొక్కి నేను వాడిని నువ్వు నాకే నువ్వు ఇస్తే నన్ను డైరెక్షన్ చేయాలంటే రాంగ్ డైరెక్షన్ లోకి తీసుకుపోతున్నాడు కదా. సో హూ ఇస్ ఎనిమీ? బ్రాహ్మణిజం ఎనిమీ, బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణిజం ఎనిమీ. ఇందాక అన్నారు బీసీలు కూడా పెళ్లి చేసుకుంటే చంపుతారు, ఎందుకంటే వీడు కూడా బ్రాహ్మణిస్టులో కాబట్టి. వాడు ఈ పూలే అంబేద్కర్ బుద్ధుడు చెప్పింది ఫాలో కాదు కదా, వాడు చెప్పింది ఫాలో అవుతాడు, వాడి కాళ్ళు కుక్కడు గౌరవిస్తాడు. అందుకని మనము శత్రువు మీద నిరంతరం పోరాటం చేయటమే మనం చేయాల్సింది పని. క్యాస్ట్ సిస్టమ్ ఇస్ ఎ డివైస్ డిజైన్ టు డివైడ్. దాన్ని యునైట్ చేసేది అంబేద్కరిజము, డివైడ్ చేసేది బ్రాహ్మణిజం. ఇండియాని యునైట్ చేసేది అంబేద్కరిజం. ఏం రాశాడు బుక్ అయినా? ఒక కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కన్నా గొప్ప బుక్ ఏంటిదంటే కుల నిర్మూలన. ఎందుకంటే అది ఇండియాకి సంబంధించింది. దాన్ని మనం గుర్తించకుండా అది కులం దృష్టిలో చూస్తే ఎట్లా మనం దేశం కోసం ఆలోచించిన వాళ్ళం అవుతాము? అందుకనే మేము నిరంతరం కులం మీద ఫైట్ చేస్తున్నాం, బ్రాహ్మణిజం మీద ఫైట్ చేస్తాం. ఇదే నిజమైన విప్లవకారులు ఈ దేశంలో ఎవరంటే మేము. ఇక్కడ ఫోటో పెట్టినాడు నిజమైన విప్లవకారు. మాకెవరు విప్లవకారులు లేరు. ఎందుకంటే మా శత్రువు 3000 సంవత్సరాల నుంచి నేను ఆర్టికల్స్ లో రాస్తుంటాను. ఒక వ్యక్తి పేరు మార్చుకోవచ్చు, ఊరు మార్చుకోవచ్చు. అట్లనే ఒక జీరో నుంచి వచ్చి ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ కావచ్చు. 1500 రూపాయలకి జీతం చేసిన అంబానీ అత్యంత ధనవంతుడు కావచ్చు. కానీ ఒక దళితుడు బ్రాహ్మణుడు కాలేడు. చివరికి సెక్స్ మార్పిడి కూడా చేసుకోవచ్చు. కాకపోతే అందరూ ట్రాన్స్జెండర్స్ వాళ్ళు మార్చుకున్నారు, కానీ కులం మార్చుకునే అవకాశం లేదు. దెన్ హూ ఇస్ బిగ్గెస్ట్ ఎనిమీ ఇన్ ద వరల్డ్? ఇది ఒక వైరస్. మొన్నటిదాకా మీరందరూ వైరస్ చూశారు. దానికన్నా వైరస్ ఏంటిదంటే క్యాస్ట్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ వైరస్ ఆన్ ద అర్త్. దాని మీద డిక్లేర్ చేసిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు. వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడో శత్రువును వదిలిపెట్టి ఎవరి మీద ఫైట్ చేయడం అంటే మనము మోసగాళ్ళం అన్నా కావాలి, మూర్ఖులు అన్నా కావాలి, అమాయకులు అన్నా కావాలి. ఈ దేశము బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఇండియా ఈజ్ ఏ సిక్ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్. ఆ సిక్ మ్యాన్ కి హెల్దీ మ్యాన్ కావాలంటే ఈ ముగ్గురే చేస్తారు. దానికోసం అందరూ కృషి చేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.